హలో ఎవ్రీవన్, ఈరోజు మనం రిజల్యూషన్ ఆఫ్ వెక్టర్ ఇన్ 2D అండ్ ఇన్ 3D చూద్దాం. ఇన్ ద లాస్ట్ వీడియో మీకు నేను రిజల్యూషన్ ఆఫ్ వెక్టర్ ఇన్ కాంపోనెంట్స్ లో చెప్పాను, ఇన్ ప్లేన్ లో చెప్పాను అండ్ ఇన్ స్పేస్ లో చెప్పాను. ఇప్పుడు మనం రిజల్యూషన్ ఆఫ్ వెక్టర్ ఇన్ 2D అండ్ ఇన్ 3D చూద్దాం. రైట్, రిజల్యూషన్ ఆఫ్ వెక్టర్ ఇన్ 2D అంటే ఈ వెక్టర్ ఏ సపోజ్ దీంతో అల్ఫా యాంగిల్ చేసింది. సపోజ్ దిస్ ఈజ్ ఎక్స్ యాక్స్ అనుకుందాం అండ్ దిస్ ఈజ్ వై యాక్స్ అనుకుందాం. సేమ్ ఇదే వెక్టారు వై యాక్సిస్తో బీటా చేసింది. నేను ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. వెక్టార్ ఏ దేంతో యాక్సిస్ చేస్తుందో దాన్ని ఎలా రాయొచ్చు దాన్ని వెక్టార్ రాసి అక్కడ ఏం పెట్టాలి, దేంతో చేసి దానికి కాస్ పెట్టాలి. ఇక్కడ యాంగిల్ ఎంత ఉంది, ఏ కాస్ ఆల్ఫా. అలాగే వెక్టార్ ఏ వై యాక్సిస్తో చేసింది కాబట్టి వెక్టర్ దే యాక్సిస్తో చేస్తే అక్కడ కాజ్ వస్తుంది. కాబట్టి ఇది మనం ఏం రాయొచ్చునా, కాస్ బీటా ముందల మ్యాగ్నిట్యూడ్ ఏ పెట్టేసేయండి. దీన్ని మనం A1 చదవాలి. దిస్ ఏ కాజ్ ఆల్ఫా ఈజ్ నథింగ్ బట్ కాంపోనెంట్ ఆఫ్ ఏ అలాంగ్ ఎక్స్ యాక్సిస్. దీన్ని కాంపోనెంట్ ఆఫ్ ఏ అలాంగ్ ఎక్స్ యాక్సిస్ అంటాం. దిస్ ఈజ్ కాంపోనెంట్ ఆఫ్ ఏ అలాంగ్ వై యాక్సిస్ అంటాం. సో కాంపోనెంట్ ఆఫ్ ఏ అలాంగ్ ఎక్స్ యాక్సిస్ ఎలా చూపించాలి, ఏఎక్స్తో చూపించాలి. దిస్ ఏఎక్స్ని మనం ఏం రాయొచ్చు అంటే ఏ కాజ్ ఆల్ఫా రాయొచ్చు. అలాగే కాంపోనెంట్ ఆఫ్ ఏ అలాంగ్ వై యాక్సిస్ని మనం ఏ వైతో చూపిస్తాం. దీన్ని ఏం రాయొచ్చు అంటే ఏ కాజ్ బీటా రాయొచ్చు. నేను ఎందుకు రాస్తున్నా అంటే ఇన్ ద ప్రీవియస్ వీడియో మనం ఏం చేసాం, వెక్టర్ ఎక్స్ యాక్సిస్తో ఎంత యాంగిల్ చేసిందో క్యాలిక్యులేట్ చేసాం. కానీ కొన్ని టైమ్స్ వెక్టార్ వై యాక్సిస్తో ఎంత యాంగిల్ చేసిందో కనుక్కోమంటాడు. అప్పుడు కూడా మనం కాస్ తీసుకొని ఈజీ కనుక్కోవచ్చు. ఇప్పుడు మొత్తం వెక్టార్ని వెక్టార్ ఫార్ములా రాస్తే ఏ వెక్టార్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వైపు ఉన్న మ్యాగ్నిట్యూడ్ ఐ క్యాప్ ప్లస్ వై వైపు ఉన్న మ్యాగ్నిట్యూడ్ జే క్యాప్. సో దిస్ ఈజ్ అ వెక్టార్ ఫామ్. ఇప్పుడు దీన్ని ఇంకా ఇన్ టర్మ్స్ ఆఫ్ యాంగిల్స్లో కూడా రాయొచ్చు మనం. చూడడం ఇదేమో ఐజే ఫామ్. ఇప్పుడేమో ఇన్ టర్మ్స్ ఆఫ్ నేను యాంగిల్స్లో రాస్తున్నాను. ఏఎక్స్ ప్లేస్లో ఏం రాయొచ్చు గుర్తుపెట్టుకోండి. ఏఎక్స్ ప్లేస్లో ఏ కాజ్ ఆల్ఫా ఐ క్యాప్ ప్లస్ ఏవై ప్లేస్లో ఏ కాజ్ బీటా జే క్యాప్. ఇప్పుడు చూడడానికి వెక్టార్ ఏ ఎక్స్తో ఎంత యాంగిల్ కావాలి అంటే ఇది తీసుకో, వై యాక్సిస్తో ఎంత యాంగిల్ చేసిందంటే ఇది తీసుకో. అప్పుడు ఈజీగా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. క్లియర్ మై డియర్, క్లియరా? రైట్, నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు రిజల్యూషన్ ఆఫ్ వెక్టార్ ఇన్ 3D చూద్దాం. హియర్ సపోజ్ ఏ ఈజ్ ఎ వెక్టార్, ఇట్ ఈస్ మేకింగ్ ఆల్ఫా యాంగిల్ ఆల్ఫా విత్ ఎక్స్ యాక్సిస్ అండ్ యాంగిల్ బీటా విత్ వై యాక్సిస్ అండ్ యాంగిల్ గామా విత్ జెడ్ యాక్సిస్. ఇప్పుడు వెక్టార్ ఏ ఎక్స్తోనేమో ఆల్ఫా చేసింది, వైతో బీటా చేసింది, జెడ్తో గామా చేసింది. ఇప్పుడు మనం రాయొచ్చు కాంపోనెంట్ ఆఫ్ ఏ అలాంగ్ ఎక్స్ యాక్సిస్. అలాంగ్ ఎక్స్ యాక్సిస్ అంటే ఏం చెప్పాను, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ ఎక్స్ యాక్సిస్కి ఎంత యాంగిల్ వేసింది ఆల్ఫా, దాన్ని కాజ్ పెట్టేసేయి. సో ఏ కాజ్ ఆల్ఫా అయిపోతుంది. నెక్స్ట్ కాంపోనెంట్ ఆఫ్ ఏ అలాంగ్ వై యాక్సిస్. సో వై యాక్సిస్ ఇది ఫస్ట్ ఏ పెట్టేసేయి, వైతో ఎంత యాంగిల్ వేసింది బీటాకి కాజ్ పెట్టేసేయి, కాజ్ బీటా. ఇప్పుడు మనకి ఏం తెలుస్తుంది, వై యాక్సిస్తో ఎంత యాంగిల్ చేసింది వెక్టర్ అంటే నువ్వు బీ ఫైండ్ అవుట్ చేస్తే అయిపోతుంది. అలాగే జెడ్ యాక్సిస్ మ్యాగ్నిట్యూడ్ ఏ పెట్టు, కాజ్, జెడ్తో ఎంత యాంగిల్ చేసిందనా గామా, ఏ కాజ్ గామా. కాబట్టి కాంపోనెంట్ ఆఫ్ ఏ అలాంగ్ ఎక్స్ యాక్సిస్ అంటే ఏం రాస్తావు, ఏ కాజ్ ఆల్ఫా. కాంపోనెంట్ ఆఫ్ ఏ అలాంగ్ వై యాక్సిస్ అంటే ఏం రాస్తావు, ఏ కాజ్ బీటా. కాంపోనెంట్ ఆఫ్ ఏ అలాంగ్ జెడ్ యాక్సిస్ అంటే ఏం రాస్తావు, ఏ కాజ్ గామా. ఇలా రాస్తే మనం ఆ వెక్టారు ఎక్స్తో ఎంత యాంగిల్ చేసింది, వైతో ఎంత యాంగిల్ చేసింది, జెడ్తో ఎంత యాంగిల్ చేసిందో మనం చెప్పొచ్చు, ఇంకా క్లియర్గా చెప్పొచ్చు. ఇప్పుడు చూద్దాం, ఇంకా సింపుల్ రాసేద్దాం. నో హియర్ వెక్టార్ ఏ ఈజ్ మేకింగ్ యాంగిల్ ఆల్ఫా విత్ ఎక్స్ యాక్సిస్, యాంగిల్ బీటా విత్ వై యాక్సిస్, యాంగిల్ గామా విత్ జెడ్ యాక్సిస్. ఇప్పుడు మన స్పేస్లో ఉంది. సో వెక్టార్ని ఏం రాయొచ్చు, ఏ వెక్టార్ ఈక్వల్ టు మనకి ఎక్స్ వైపు ఉన్న మ్యాగ్నిట్యూడ్ ఇంటూ ఐ క్యాప్, వై పైన ఉన్న మ్యాగ్నిట్యూడ్ ఇంటూ జే క్యాప్. ఈసారి స్పేస్ రాస్తున్నాం కాబట్టి జెడ్ వైపు ఉన్న మ్యాగ్నిట్యూడ్ ఇంటూ కే క్యాప్. ఇప్పుడు మనం ఏఎక్స్, ఇంతకు మనం ఏఎక్స్ ప్లస్లో ఏం రాస్తాం నాన్న, ఏ కాజ్ ఆల్ఫా. కాబట్టి ఇక్కడ ఏఎక్స్ ప్లస్లో ఏం రాయొచ్చు, ఏ కాజ్ ఆల్ఫా ఐ క్యాప్. నెక్స్ట్ ఏవై ప్లస్లో ఏం రాయొచ్చు నాన్న, ఏ కాజ్ బీటా జే క్యాప్. ఏజెడ్ ప్లస్ ఏం రాయొచ్చునా
ఏ కాస్ గామా కే క్యాప్. సో ఇది వెక్టర్. సో నీకు ఏ యాక్స్తోనా ఇది గుర్తుపెట్టుకుని నువ్వు ఏ యాక్సిస్తోనైనా యాంగిల్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. క్లియర్. మరి ఇక్కడ ఈ కాజ్ ఆల్ఫా, కాజ్ బీటా, కాజ్ గామా, దీస్ కాజ్ ఆల్ఫా, కాజ్ బీటా, కాజ్ గామాని మనం ఏమంటాం అంటే దీస్ ఆర్ డైరెక్షన్ కొసైన్స్ అంటాము. ఎందుకంటే ఇవే మనకి ఒక వెక్టారు ఏ యాక్సిస్తో ఎంత యాంగిల్ చేసిందో చెప్పేవే కాజ్ ఆల్ఫా, కాజ్ బీటా, కాజ్ గామా. కాబట్టి వీటిని మనం డైరెక్షన్ కొసైన్స్ అంటాం. అంటే బై నోయింగ్ ఆల్ఫా, ఇక్కడ నీకు ఆల్ఫా తెలిస్తే ఎక్స్ యాక్సిస్తో ఆ వెక్టర్ ఎంత యాంగిల్ చేసిందో చెప్పొచ్చు. బీటా తెలిస్తే వై యాక్సిస్తో ఎంత యాంగిల్ చేసిందో చెప్పొచ్చు. గామా తెలిస్తే జెడ్ యాక్సిస్తో ఎంత యాంగిల్ చేసిందో చెప్పొచ్చు. ఎంత యాంగిల్ చేసింది చెప్పొచ్చు. కాబట్టి నువ్వు కరెక్ట్ ఎగ్జాక్ట్గా ఆ వెక్టర్ ఏ డైరెక్షన్లో ఉందో నీకు తెలుస్తుంది. నెక్స్ట్ చూద్దాం. సో ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే మనకి ఈజీగా వచ్చేస్తుంది. చూడండి, వెక్టర్ ఏ ఈక్వల్ 2i క్యాప్ ప్లస్ 3j క్యాప్ ప్లస్ 6k క్యాప్. ఇప్పుడు వెక్టారు 3 డైమెన్షన్లో ఉంది, అంటే స్పేస్లో ఉంది. స్పేస్లో ఉన్నప్పుడు మీకు ఏం చెప్పాను, ఇలా రాయండి. ఫస్ట్ వెక్టర్ ఏ ఇస్ ఈక్వల్ టు aXi క్యాప్ ప్లస్ AYj క్యాప్ ప్లస్ AZ k క్యాప్. దీన్ని కంపేర్ చేయండి. అంటే ఇప్పుడు AX ప్లేస్లో మనకి ఏముంది నాన్న, 2 ఉంది. చూడండి, ఐ పక్కన 2 ఉంది. క్లియర్ మై డియర్ ఆల్ మెంబర్స్, లుక్ ఎట్ ద బోర్డ్. చూడండి, ఐ పక్కన ఏముందన్నా, 2 ఉంది. చూడండి, జే పక్కన ఏముంది, 3 ఉంది. కే పక్కన ఏముంది, 6 ఉంది. సో కాబట్టి మనం అవే రాసేద్దాం. ఏవై అయితే ఏమవుతుందన్న 3, ఏజెడ్ ఏమవుతుందన్న 6. సో ఇప్పుడు ఈ వాల్యూస్ని ఇక్కడ రాసేద్దాం. ఏఎక్స్, ఇప్పుడు ఏఎక్స్ వాల్యూ రాసేద్దాం. ఏ కలర్తో రాద్దాం, ఏఎక్స్ వాల్యూ ఎంత రాయొచ్చినా 2, ఏవై వాల్యూ ఎంత రాయొచ్చినా 3, ఏజెడ్ వాల్యూ ఎంత రాయొచ్చినా 6. క్లియర్. ఇప్పుడు మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ అన్నాడు. సో మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ అంటే మీకు ఆల్రెడీ సింపుల్గా చెప్పాను, అండర్ రూట్ ఇచ్చేసాయి. ఐ పక్కన ఏముంది 2 స్క్వేర్ ప్లస్ జే పక్కన ఏముంది 3 స్క్వేర్, కే పక్కన ఏముంది 6 స్క్వేర్. దట్ ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ ఆఫ్ 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9, 6 స్క్వేర్ 36. 36 ప్లస్ 4 40 and 9, that is 49. Root 49 means 7. So magnitude of A is equal to 7. Right answer? Yes, right answer. Next ఏం కనుక్కోవాలన్నా, డైరెక్షన్ కొసైన్స్ ఆఫ్ ఏ. ఎప్పుడైతే నేను డైరెక్షన్ కొసైన్స్ అడిగాడో దీన్ని ఏం రాయి, వెక్టర్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ ప్లేస్లో ఏం రాయమన్నాను, ఏ కాజ్ ఆల్ఫా ఐ క్యాప్ ప్లస్ ఏవై ప్లేస్లో ఏం రాయి, ఏ కాజ్ బీటా జే క్యాప్, ఏజెడ్ ప్లేస్లో ఏం రాయి, ఏ కాజ్ గామా. ఇప్పుడు ఆ రెండింటిని ఈక్వల్ చేయి. ఇప్పుడు నీకు డైరెక్షన్ కావాలి, డైరెక్షన్ కొసైన్స్ ఆఫ్ ఏ. డైరెక్షన్ కొసైన్స్ ఆఫ్ ఏ అంటే ఇక్కడ ఏమవుతుంది నాన్న, డైరెక్షన్ కొసైన్స్ ఇందాక మీకు చెప్పా కదా, వేటిని డైరెక్షన్ కొసైన్స్ అంటారు, కాజ్ ఆల్ఫా, కాజ్ బీటా, కాజ్ గామా, వీటినే డైరెక్షన్ కొసైన్స్ అంటారు. అంటే ఇక్కడ నీకు ఏం కావాలి, కాజ్ ఆల్ఫా కావాలి, ఓకే, కాజ్ బీటా కావాలి, కాజ్ గామా కావాలి. క్లియర్ మై డియర్. దానికోసం ఏం చేయంటే ఈ రెండింటిని కంపేర్ చేయి. మనకి ఆల్రెడీ తెలుసు ఏఎక్స్ ఈక్వల్ టు, మనం ఏం రాయచ్చు, ఏఎక్స్ ఈక్వల్ టు ఏ కాజ్ ఆల్ఫా ఆర్ నాట్. క్లియర్ మై డియర్. అలాగే ఇక్కడ నుంచి మనం ఏం చేద్దాం, కాజ్ ఆల్ఫాని సబ్జెక్ట్ చేయి. కాజ్ ఆల్ఫాని సబ్జెక్ట్ చేస్తే ఏమవుతుంది ఆయన, ఏఎక్స్ బై మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ. ఏఎక్స్ వాల్యూ ఆల్రెడీ మనకు వచ్చేసింది 2, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ మనం ఆల్రెడీ సాల్వ్ చేస్తాం 7. సో కాజ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 2/7. సిమిలర్లీ కాజ్ బీటా రాసే, కాజ్ బీటాకి ఏం రాస్తావు, ఏవై బై మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ. ఏవై వాల్యూ 3, మ్యాగ్నిట్యూడ్ 7. సో కాజ్ బీటా ఈజ్ ఈక్వల్ టు 3/7. సిమిలర్లీ కాజ్ గామా, కాజ్ గామా మీన్స్ ఏజెడ్ బై magnitude of A. AZ value 6, magnitude 7. So cos gamma is equal to 6/7. So direction cosines of A ante cos alpha equal 2/7, cos beta equal to 3/7, cos gamma equal to 6/7. Right answers? Yes, right answers. Next aim find out cheyannadu manani. Next, angle of A from X, Y and Z axis. Angle of A, my dear children, angle of A
చూడండి, ఏ మేక్స్ ఆల్ఫా విత్ ఎక్స్ యాక్సిస్, ఏ మేక్స్ యాంగిల్ బీటా విత్ వై యాక్సిస్, ఏ మేక్స్ గామా విత్ జెడ్ యాక్సిస్. అంటే నీకు ఏ ఎక్స్ యాక్సిస్తో ఎంత యాంగిల్ చేసిందనా ఆల్ఫా, వై యాక్సిస్తో ఎంత యాంగిల్ చేసిందనా బీటా, జెడ్ యాక్సిస్ ఎంత చేసిందనా గామా. అంటే నీకు నువ్వు ఆల్ఫా బీటా గామా ఫైండ్ అవుట్ చేసేస్తే అయిపోతుంది. సో ఫ్రమ్ దిస్ నేను ఆల్ఫా ఫైండ్ అవుట్ చేస్తాను. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చునా, కాజ్ ఇన్వర్స్ 2/7. సో దిస్ ఈజ్ యాంగిల్, దట్ మీన్స్ యాంగిల్ ఆఫ్ ఏ ఫ్రమ్ ఎక్స్ యాక్సిస్. సిమిలర్లీ బీటా రాసే బీటా, సో బీటా ఇక్కడ ఉందా, కాజ్ అటు వెళ్ళిపోతే కాజ్ ఇన్వర్స్ 3/7. సో యాంగిల్ ఆఫ్ ఏ విత్ వై యాక్సిస్ వచ్చేసింది మనకి. నెక్స్ట్ చూడనా ఇంకేమన్నాడు, యాంగిల్ ఆఫ్ ఏ ఫ్రమ్ జెడ్ యాక్సిస్. అంటే ఇది తీసుకో, కాజ్ గామాలో గామా రాసే, గామా ఈజ్ ఈక్వల్ టు కాజ్ ఇన్వర్స్ 6/7. సో దిస్ ఈజ్ యాంగిల్ ఆఫ్ ఏ విత్ జెడ్ యాక్సిస్. క్లియర్. ఇంకో నెక్స్ట్ మనకి ఏముందంటే యూనిట్ సెవెంత్ వన్, యూనిట్ వెక్టర్ అలాంగ్ ఏ. యూనిట్ వెక్టర్ అలాంగ్ ఏ మీరే ఫైండ్ అవుట్ చేయండి, దట్ ఈస్ ద హోంవర్క్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. If A equal to I cap plus 2J cap plus 2K cap and B vector equal to 3I cap plus J cap plus 10 cap, then find resultant R. Resultant R ఇచ్చారండి మీకు. So here resultant means addition of A vector plus B vector. 2 vectorsని యాడ్ చేయండి. యాడ్ చేస్తున్నా సబ్ట్రాక్షన్ చేస్తున్నా మీకు ఒక రూల్ చెప్పాను. ఐనే యాడ్ చేయండి, జేని యాడ్ చేయండి, కేనే యాడ్ చేయండి. సో సింపుల్గా నేను ఏం చెప్పాను, ఐ క్యాప్ పెట్టేసుకొని 2 బ్రాకెట్స్ ప్లస్ జే క్యాప్ పెట్టేసుకొని 2 బ్రాకెట్స్ ప్లస్ కే క్యాప్ పెట్టేసుకొని 2 బ్రాకెట్స్. రైట్, ఇప్పుడు 2 యాడ్ చేస్తున్నాం. చూడండి, ఇక్కడ ఐ పక్కన ఏముంది 1, ఇక్కడ ఐ పక్కన ఏముంది నాన్న సియర్, ఇక్కడ ఐ పక్కన ఏముంది 1, ఇక్కడ ఐ పక్కన ఏముంది 3. సో యాడ్ చేసేసి ఇక్కడ రాసేనా, దట్ ఈస్ 1 + 3. నెక్స్ట్ ఇక్కడ జే పక్కన ఏముందన్న 2, ఇక్కడ జే పక్కన ఏముందన్న 1, దట్ ఈస్ 2 + 1. నెక్స్ట్ కే క్యాప్, ఇక్కడ కే పక్కన ఏముందన్న 2, ఇక్కడ కే పక్కన ఏముందన్న 10, దట్ ఈస్ 2 + 10. ఇప్పుడు రాసేనా మొత్తం. రైట్, 1 + 3 దట్ ఈస్ 4 ఐ క్యాప్ ప్లస్ 2 + 1 3 జే క్యాప్ plus 10 + 2 that is 12 k cap. So this is the resultant vector. So first one completed. Then see your second one, magnitude of resultant. ఆల్రెడీ మనం చాలా టైం చేసాం ఇన్ వీడియో 2లో. మ్యాగ్నిట్యూడ్ అంటే సింపుల్ అండర్ రూట్ పెట్టు. ఐ పక్కన ఏముందన్న 4² జే పక్కన ఏముందన్న 3² కే క్యాప్ పక్కన ఏముందన్న 12². సో ఎలాగ రూట్స్ మనకు తెలుసు. 4 అంటే 4² అంటే 16, 3² అంటే 9, 12² అంటే 144, 16 + 9 25, 144 + 29 దట్ ఈస్ 169. రూట్ 169 అంటే 13 వస్తుంది మనకి. సో దట్ ఈస్ 13. సో మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఆర్ 13 వచ్చిందా, వెరీ గుడ్. నెక్స్ట్ ఏమన్నాడు, యూనిట్ వెక్టర్ parallel to resultant vector. యూనిట్ వెక్టర్ parallel to resultant vector అంటే మీకు ఏం చెప్పాను, రిజల్టాంట్ వెక్టర్ ఇలా రాయండి. ఎనీ వెక్టర్ రాస్తున్నప్పుడు ఇట్స్ మ్యాగ్నిట్యూడ్ ఇంటూ ఇట్ యూనిట్ వెక్టర్, బికాజ్ యూనిట్ వెక్టర్ ఇస్ డైరెక్షన్. ఇప్పుడు యూనిట్ వెక్టర్ని సబ్జెక్ట్ చేస్తే వెక్టర్ బై ఇట్స్ మ్యాగ్నిట్యూడ్. మరి ఇక్కడ వెక్టర్ ఆల్రెడీ మనం రిజల్టాంట్ వెక్టర్ ఆర్ ఏమొచ్చిందంటే మనకి 4 ఐ క్యాప్ ప్లస్ 3 జే క్యాప్ ప్లస్ 12 కే క్యాప్ బై ఇప్పుడు మనకి రిజల్టెంట్ ఎంత వచ్చినా మనకి 13. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. సో 4 ఐ క్యాప్ ప్లస్ 3 జే క్యాప్ ప్లస్ 12 కే క్యాప్ బై 13. నెక్స్ట్ డైరెక్షన్ కొసైన్స్ ఆఫ్ ఆర్. డైరెక్షన్ కొసైన్స్ ఆఫ్ ఆర్. డైరెక్షన్ కొసైన్స్ ఆఫ్ ఆర్ అంటే మనం ఇప్పుడే చేసాము. రైట్, ఎక్కడ చేద్దాం, సింపుల్ చెప్పేస్తాను. జాగ్రత్త చూడండి, ఇక్కడ డైరెక్షన్ కొసైన్ దట్ ఈస్ కాజ్ ఆల్ఫా. కాజ్ ఆల్ఫా అంటే వెక్టర్ ఎవరు, ఇక్కడ వెక్టర్ బై ఇట్స్ మ్యాగ్నిట్యూడ్ వేసేయండి అంతే. ఆర్ వెక్టర్ ఎంత 4 ఐ క్యాప్ ప్లస్ 3 జే క్యాప్ ప్లస్ 12 కే క్యాప్ బై మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఆర్. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఆర్ ఎంత నాన్న 13. సో కాజ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు అంతే ఉందా చూసుకున్నానా, కాజ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 4 ఐ క్యాప్ ప్లస్ 3 జే క్యాప్ ప్లస్ 12 కే క్యాప్ బై 13. ఇది రైట్ ఆన్సర్? ఇట్స్ ఎ రాంగ్ ఆన్సర్. ఇలా చేయకూడదు. బికాజ్ ఎప్పుడు మీరు నేను ఏం చెప్పాను, ఒక స్టెప్ ఫాలో కండి. ఈ డైరెక్షన్ కొసైన్స్
చేస్తున్నప్పుడు ఒకటే ఒక స్టెప్. దేని వెక్టార్? ఇక్కడ మనకు ఆర్ అనేది వెక్టారు. ఫస్ట్ ఇలా రాసేయి, RXi క్యాప్ ప్లస్ RYj క్యాప్ ప్లస్ RZk క్యాప్ ఇలా రాయాలి. ఇలా రాసుకున్న తర్వాత చూడండి, నేను ఇక్కడ చేస్తున్నాను, ఎరేజ్ చేస్తున్నాను చూడండి, జాగ్రత్త చూడండి. ఇలా రాసుకున్న తర్వాత, సో లుక్ ఎట్ ద బోర్డ్. ఇలా రాసుకున్న తర్వాత నువ్వు ఫస్ట్ ఇలా రాసుకున్న తర్వాత దీన్ని నువ్వు ఏం చేయాలంటే దీన్ని కంపేర్ చేయి. దేంతో కంపేర్ చేయి? ఆర్ వెక్టార్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు ఆర్ఎక్స్ ప్లేస్లో ఇందాక ఏం రాసాం? వెక్టార్ ఏ. చూడండి, ఏదైనా ఒక వెక్టార్ ఎక్స్ యాక్సిస్ వేసేది ఏంటిది? ఆల్. అప్పుడు దీన్ని ఏం రాస్తావు? ఆర్ కాజ్ ఆల్ఫా రాస్తావు. అంటే ఆర్ఎక్స్ ప్లేస్లో ఏం రాయండి? ఆర్ కాజ్ ఆల్ఫా ఐ క్యాప్ ప్లస్ ఆర్వై అంటే దట్ ఈజ్ ఆర్ కాజ్ బీటా జే క్యాప్. ఆర్జెడ్ అంటే ఆర్ కాజ్ గామా కే క్యాప్. ఇప్పుడు నువ్వు ఏం చేయి? ఈ రెండింటిని కంపేర్ చెయ్యి. ఆ రెండింటిని కంపేర్ చేస్తే నీకు అప్పుడు కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. కాబట్టి ఎప్పుడు నీకు ఎప్పుడైనా కొసైన్స్, డైరెక్షన్ ఆఫ్ కొసైన్స్ కావాలంటే ఈ 2 స్టెప్స్ రాసుకో, బట్టి కొట్టుకు. ఈ 2 స్టెప్స్ రాసుకొని ఈ రెండింటిని కంపేర్ చేయి. ఇప్పుడు ఈ రెండింటిని కంపేర్ చేస్తే నీకు ఏమవుతుందన్నా? ఆర్ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ కాజ్ ఆల్ఫా. సిమిలర్లీ ఆర్వై ఈజ్ ఈక్వల్ టు ఆర్ కాజ్ బీటా. సిమిలర్లీ ఆర్జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ కాజ్ గామా. ఇప్పుడు ఇక్కడ నుంచి కాజ్ ఆల్ఫాని సబ్జెక్ట్ చేయి. కాజ్ ఆల్ఫా ఏంటి? ఆర్ఎక్స్ బై ఆర్. సియర్ నెక్స్ట్ వీడియోలో నేను డైరెక్ట్ రాస్తాను ఈ స్టెప్. కాజ్ ఆల్ఫా అంటే మనకి ఎక్స్ వైపు ఉన్న వాల్యూ బై ఆర్ మ్యాగ్నిట్యూడ్ తీసుకోవాలి. ఇవన్నీ మ్యాగ్నిట్యూడ్స్. ఎక్స్ కాంపోనెంట్ బై ఇట్స్ మ్యాగ్నిట్యూడ్. కాబట్టి నెక్స్ట్ క్లాస్ డైరెక్ట్ వేస్తాను. కాబట్టి జాగ్రత్త. ఇప్పుడు చూడండి, నెక్స్ట్ కాజ్ బీటా ఈజ్ ఈక్వల్ టు RX by magnitude of R. Similarly, cos gamma is equal to RZ by magnitude of R. సో ఇక్కడ RX వాల్యూ మనకి RX వాల్యూ ఎంత వచ్చిందన్నా అంటే I పక్కన ఏది ఉందో అదే RX వాల్యూ. కాబట్టి 4. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ R మనకి మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ R ఎంత? 13. కాబట్టి 13. సో కాజ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 4/13. దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సిమిలర్లీ కాజ్ బీటా ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ ఆర్ ఎక్స్ప్రెషన్ సార్ దిస్ ఈజ్ ఆర్వై వాల్యూ. ఆర్వై వాల్యూ అంటే జే పక్కన ఉన్న వాల్యూ దట్ ఈస్ 3. సో 3/magnitude 13. సిమిలర్లీ కాజ్ గామా ఈక్వల్ టు ఆర్జెడ్ అంటే కే పక్కన ఉన్న వాల్యూ దట్ ఈస్ 12 magnitude 13. సో దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో డైరెక్షన్ క్వశ్చన్స్ ఎప్పుడు నువ్వు ఫైండ్ అవుట్ చేద్దామన్నా ఇలా రాసుకొని చేస్తే నీకు ఈజీగా వస్తుంది. రైట్, నెక్స్ట్ యాంగిల్ మేడ్ బై ఏ వెక్టార్ విత్ ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ అండ్ జెడ్ యాక్సిస్ ఆర్ 30 degrees, 60 degrees and theta respectively, then find the value of theta will be. చూద్దారా, ఇలా ఒక వెక్టర్ తీసుకోండి. ఏ వెక్టర్ సియర్ విత్ ఎక్స్ యాక్సిస్. ఎక్స్ యాక్సిస్తో అది ఎంత యాంగిల్ వేసింది? 30 degrees వేసింది. వై యాక్సిస్తో అట 60 degrees వేసిందంట. జెడ్ యాక్సిస్ తోటి, జెడ్ యాక్సిస్తో ఎంత యాంగిల్ చేసిందో మనకి సపోజ్ దట్ ఈస్ థీటా. ఏం చెప్పాను నేను మీకు? ఒకటే ఒకటి స్టెప్. ఏ వెక్టర్ ఇచ్చే స్పేస్లో ఇస్తే ఏఎక్స్ ఐ క్యాప్ ప్లస్ ఏవై జే క్యాప్ ప్లస్ ఏజెడ్ కే క్యాప్ ఇలా రాసుకో. నెక్స్ట్ ఏం చేయ? యాంగిల్స్ ఇచ్చినప్పుడు ఏఎక్స్ ప్లేస్లో ఏం రాయమన్నాను? ఏ కాజ్ ఆల్ఫా ఐ క్యాప్. ఏవై ప్లేస్లో ఏం రాయమన్నాను? ఏ కాజ్ బీటా జే క్యాప్. ఏజెడ్ ప్లేస్లో ఏం రాయమన్నా? ఏ కాజ్ గామా కే క్యాప్. సింపుల్ మై డియర్. ఇప్పుడు ఈ రెండింటిని సాల్వ్ చేయి. ఆ రెండింటిని సాల్వ్ చేసినప్పుడు ఏం రాసుకోవచ్చు? ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ కాజ్ ఆల్ఫా. ఇది మ్యాగ్నిట్యూడ్ కదా. అప్పుడు కాజ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ ఏం రాసుకుంటున్నానా? ఏఎక్స్ బై మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ. ఇక్కడ మనకి ఆల్ఫా వాల్యూ ఇచ్చాడు దట్ ఈస్ 30 degrees. కానీ వెక్టర్ వాల్యూస్ ఇవ్వలేదు, మనకి. అండ్ వెక్టర్ ఐజే క్యాప్లో ఇవ్వలేదు. ఓన్లీ యాంగిల్ ఇచ్చి ఇంకో యాంగిల్ మనం ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మరి ఇలా ఉన్నప్పుడు మనం ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? క్లియర్, సింపుల్గా. నెక్స్ట్ కాజ్ బీటా కూడా రాసేయండి. అలా కాజ్ బీటా ఈజ్ ఈక్వల్ టు ఏవై బై మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ. సిమిలర్లీ కాజ్ గామా ఈజ్ ఈక్వల్ టు ఏజెడ్ బై మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ. ఇప్పుడు ఇలా ఉన్న ప్రాబ్లమ్ని మనం ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. కాజ్ ఆల్ఫా వాల్యూ ఇచ్చాడు మనకి 30 degrees ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ బై మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ. కాజ్ 30 వాల్యూ, కాజ్ 30 అంటే సైన్ 60 దట్ ఈజ్ √3/2 ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ బై మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ. క్లియర్.
నెక్స్ట్ కాస్ బీటా వాల్యూ ఎంత ఇచ్చారన్నా 60. కాస్ 60 ఈజ్ ఈక్వల్ టు ఏవై బై మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ. కాస్ 60 అంటే సైన్ 30, దట్ ఈజ్ 1/2 ఏవై బై మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ. మనకి ఈ రెండు వాల్యూసే వచ్చాయి. మరి ఈ రెండు వాల్యూస్ వస్తే మనం ఎలా సాల్వ్ చేయాలి? సో మనం √3/2 ఈక్వల్ టు ఏఎక్స్ బై ఏ అండ్ 1/2 ఏవై బై మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ చేస్తే, సో ఇలా చేసిన తర్వాత మనకి ఎక్కడికి కూడా దొరకట్లేదు దారి. సో నేను ఏం చేశానంటే ఇప్పుడు దారి దొరకనప్పుడు ఓన్లీ యాంగిల్స్ ఇచ్చినప్పుడు డైరెక్షన్ కొసైన్స్ని యూజ్ చేద్దాం. ఎలానో చూద్దాం. రైట్, నేను ఒక సింపుల్ ట్రిక్ చేస్తున్నప్పుడు చూడండి. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు √i ముందు ఏముంది నాన్న? ఐ ముందు ఏముంది? ఐ పక్కన ఏముంది? ఏ కాజ్ ఆల్ఫా హోల్ స్క్వేర్. దాన్ని చేసేద్దాం ఏ కాజ్ ఆల్ఫా హోల్ స్క్వేర్. అలాగే జే పక్కన ఏమున్నారు? ఏ కాజ్ బీటా హోల్ స్క్వేర్. నెక్స్ట్ కే పక్కన ఎవరున్నారు? ఏ కాజ్ గామా హోల్ స్క్వేర్. చూద్దాం. సియర్ ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ ఇక్కడ స్క్వేర్ ఏకి ఉంటుంది, కాజ్కి ఉంటుంది. అన్నిట్లో ఏ స్క్వేర్ చేస్తే ఏ బయటికి వచ్చేస్తే స్క్వేర్ రూట్ బయటికి, అప్పుడు అది ఏ అయిపోతుంది. సో లోపల ఏముంది నాన్న? కాజ్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాజ్ స్క్వేర్ బీటా ప్లస్ కాజ్ స్క్వేర్ గామా. సియర్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ గెట్స్ క్యాన్సల్. సో మనకి లెఫ్ట్ సైడ్ 1 వచ్చేసింది. సియర్ రైట్ సైడ్ కాజ్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాజ్ స్క్వేర్ బీటా ప్లస్ కాజ్ స్క్వేర్ గామా వచ్చేసింది. క్లియర్? ఇప్పుడు ఏం చేద్దాం? స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేయండి అన్న. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే స్క్వేర్ రూట్ స్క్వేర్ గెట్స్ క్యాన్సల్. ఇప్పుడు నీకు లెఫ్ట్ సైడ్ ఏం మిగిలింది? 1 ఈజ్ ఈక్వల్ టు కాజ్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాజ్ స్క్వేర్ బీటా ప్లస్ కాజ్ స్క్వేర్ గామా. అంటే ఇఫ్ నీకు టూ యాంగిల్స్ ఇచ్చి థర్డ్ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయమంటే డైరెక్ట్గా ఇది గుర్తుపెట్టుకో. 1 ఈక్వల్ టు కాజ్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాజ్ స్క్వేర్ బీటా ప్లస్ కాజ్ స్క్వేర్ గామా. ఇది డైరెక్ట్ గుర్తుపెట్టేసుకొని క్లియర్ మై డియర్. మనం ఎక్కడ ఉన్నాం? కాజ్ స్క్వేర్. రైట్, ఇప్పుడు మరి కాజ్ స్క్వేర్ ఆల్ఫా స్పేస్ ఉందా? రైట్, కాజ్ స్క్వేర్ ఆల్ఫా రైట్ లెఫ్ట్ సైడ్ 1 కాజ్ స్క్వేర్ ఆల్ఫా. మనకి ఆల్ఫా వాల్యూ ఎంత ఇచ్చాడు నాన్న? 30 degrees. మరి కాజ్ 30 మనకి ఇక్కడ రాసేసి చూడండి. కాజ్ 30 వాల్యూ, కాజ్ అంటే సైన్ 60, దట్ ఈజ్ √3/2 హోల్ స్క్వేర్ ఉంది కాబట్టి దీన్ని కూడా హోల్ స్క్వేర్ చేసేది నాన్న. కాజ్ స్క్వేర్ 30 చేస్తే నీకు ఎంత వస్తుంది నాన్న? 3/4. డైరెక్ట్గా రాసేయి 3/4 ప్లస్ నెక్స్ట్ కాజ్ స్క్వేర్ బీటా. కాజ్ బీటా వాల్యూ ఎంత ఇచ్చారన్నా? 60. కాజ్ 60 అంటే సైన్ 30, దట్ ఈజ్ 1/2 స్క్వేర్ ఉంది, దట్ ఈజ్ ఈక్వల్ టు 1/4 వస్తుంది. ఇక్కడ 1/4 పెట్టేసాయి ప్లస్ కాజ్ స్క్వేర్ గామా. ఈ యాంగిల్ మనకు కావాలి. సో ఇక్కడ ఎలాగో కింద 4 ఉంది కాబట్టి 3 + 1 దట్ ఈజ్ 4 1 ప్లస్ కాజ్ స్క్వేర్ గామా. 4 గెట్స్ క్యాన్సల్. సో 1 ఈక్వల్ టు 1 ప్లస్ కాజ్ స్క్వేర్ గామా. సో 1 ఇటు చేస్తే 1 - 1 దట్ ఈజ్ 0. సో కాజ్ స్క్వేర్ గామా ఈజ్ ఈక్వల్ టు 0. మరి కాజ్లో 0 ఎప్పుడు వస్తుంది? కాజ్ 90 0. కాజ్ 90 0. సో స్క్వేర్ ఇటు వచ్చేస్తే ఏమైనా 0 చేసేస్తే మనకి ఎలాగో గామా ఈజ్ ఈక్వల్ ఎంత వస్తుంది అన్న? 90 degrees. సో 90 degrees ఈజ్ ద రైట్ ఆన్సర్. సో మై డియర్ చిల్డ్రన్, స్క్వేర్ ఇటు వచ్చేస్తే రూట్ అవుతుంది. √0 మళ్ళీ 0నే కాబట్టి కాజ్ గామా ఈజ్ ఈక్వల్ టు కాజ్ 0 అవుతుంది. కాజ్ గామా కాజ్ 0 ఎప్పుడు వస్తుంది అన్న? కాజ్ 90 కాబట్టి గామా ఈక్వల్ 90. ఓకే, క్లియర్ మై డియర్. నెక్స్ట్ క్వశ్చన్. The maximum number of components a vector can be split. ఒక వెక్టార్ని the maximum number of components a vector can be split. ఒక వెక్టార్ని నువ్వు ఎలా స్ప్లిట్ చేయొచ్చు అంటే సియర్ ఇప్పుడు ఒక 10 ఐ క్యాప్ ఉంది. నేను ఐ క్యాప్తో రిపీట్ చేశాను అనుకోండి. ఐ క్యాప్ హౌ మెనీ టైమ్స్? 10 times. అంటే దీన్ని ఎన్నిసార్లు నేను బ్రేక్ చేయొచ్చు అంటే 10 times నేను స్ప్లిట్ చేయొచ్చు. అదే 1/2 ఐ క్యాప్ తీసుకుని అనుకోండి, అప్పుడు ఎన్ని టైమ్స్ స్ప్లిట్ చేయొచ్చు? 20. అదే 1/4 ఐ క్యాప్స్ చేసాను అనుకోండి, ఎన్ని టైమ్స్ చేయొచ్చు? 40 times చేయొచ్చు. క్లియరా? నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఒక వెక్టార్ని మనం ఇలా తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ మ్యాగ్నిట్యూడ్ మార్చాం. చూడండి మ్యాగ్నిట్యూడ్ సేమ్ బికాజ్ ఇది సర్కిల్, రేడియస్ సేమ్ ఉంటుంది. కానీ సపోజ్ ఇట్ ఈస్ 30 degrees అనుకోండి, ఇది ఆర్ ఈజ్ మేకింగ్ కాబట్టి అప్పుడు ఇది ఏమవుతుంది నాన్న? R cos 30 అవుతుంది. క్లియరా?
అంటే మ్యాగ్నిట్యూడ్ మారిపోతుంది. అలా మనం వెక్టార్ని వితౌట్ చూడండి ఇక్కడ సర్కిల్ కూడా మనం ఎన్ని టైమ్స్ అంటే ఇన్ఫినైట్ టైమ్స్ మనం వెక్టార్ని స్ప్లిట్ చేయొచ్చు. కాబట్టి ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ ఎ వెక్టార్ కెన్ బి స్ప్లిట్ అంటే ఎన్ని టైమ్స్ నువ్వు స్ప్లిట్ చేయొచ్చు వెక్టర్ అంటే ఇన్ఫినైట్ టైమ్స్ స్ప్లిట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇయర్ వాట్ ఆర్ ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ రెక్టాంగులర్ కాంపోనెంట్స్ ఆఫ్ ఎ వెక్టర్ కెన్ బి స్ప్లిట్ ఇన్ స్పేస్. స్పేస్లో ఎన్ని స్ప్లిట్ చేయొచ్చు. స్పేస్ అంటే ఇందాకనే మనం చూసాం ఏ వెక్టార్ని మనం ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, ఇలా జెడ్ యాక్సిస్ తీసుకున్నాం. చూడ ఎక్స్తో ఆల్ఫా రాసాం, దీన్ని బీటా రాసాం, దీన్ని గామా రాసాం. సో ఎలా రాసాం? ఏ కాజ్ ఆల్ఫా, ఏ కాజ్ బీటా, ఏ కాజ్ గామా. సో హౌ మెనీ టైమ్స్ స్పేస్ అంటే స్పేస్లో 3 కాంపోనెంట్స్. బికాజ్ కాంపోనెంట్స్ మీన్స్ వచ్చినాయి కూడా అవన్నీ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ ఉంటాయి. నెక్స్ట్ ప్లేన్లో అంటే మీకు ఆల్రెడీ తెలుసు. సో ప్లేన్లో మీన్స్ ఎక్స్ వై కాబట్టి సో ప్లేన్ అయితే మనం ఆల్ఫా అండ్ దిస్ ఈస్ బీటా. సో ప్లేన్లో మనం 2 కాంపోనెంట్స్ స్ప్లిట్ చేయొచ్చు. కాబట్టి 3 and 2 ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ద కాంపోనెంట్ ఆఫ్ వెక్టర్ ఈజ్ ఆల్వేస్. ద కాంపోనెంట్ ఆఫ్ ఏ వెక్టర్ ఈజ్ ఆల్వేస్. ఎలా ఉంటుంది కాంపోనెంట్ ఆఫ్ ఎ వెక్టర్ అనేది చూద్దాం. ఇది ఒక వెక్టర్ అనుకున్నానా, దిస్ వెక్టర్ ఈజ్ మేకింగ్ 30 degrees అనుకుందాం. ఇప్పుడు దీన్ని స్ప్లిట్ చేద్దాం. వెక్టర్ దీన్ని 30 చేస్తే దీని ఏం రాసుకోవచ్చు? ఏ కాస్ 30 degrees రాసుకోవచ్చు. దీని ఏం రాసుకోవచ్చు? ఏ సైన్ 30 degrees రాసుకోవచ్చు. ఇప్పుడు చూడండి దిస్ ఎ కాంపోనెంట్ ఆర్ నాట్. సపోజ్ ఈ వెక్టర్ వాల్యూ 10 Newton అనుకుందాం. ఇప్పుడు చూడండి 10 into cos 30 అంటే sin 60 దట్ ఈస్ √3/2 దట్ ఈస్ 5. సో ఆన్సర్ ఎంత వచ్చింది నీకు? 5√3 Newton. 5√3 Newton అనేది ఎలా ఉంటుంది? చిన్నగా ఉంటుందా పెద్దగా ఉంటుంది? 10 కంటే తక్కువ ఉంటుంది. కాబట్టి లెస్. కాంపోనెంట్ అనేది వెక్టార్కి లెస్ ఉంటుంది. అర్థమవుతుందా? కాంపోనెంట్ ఆఫ్ వెక్టర్. ఒకవేళ వెక్టర్ ఇలానే ఉందనుకోండి, సో 10 Newton, అప్పుడు కాంపోనెంట్ ఎంత? 10 Newton. వెక్టర్ కూడా 10 Newton. కాబట్టి ద కాంపోనెంట్ ఆఫ్ వెక్టర్ ఈజ్ దానికంటే లెస్ అనే ఉంటుంది ఆర్ ఈక్వల్ అనే ఉంటుంది కానీ గ్రేటర్ మాత్రం ఉండదు. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. క్లియర్ మై డియర్?